నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈషా క్లినిక్స్, ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ పల్లవి గారు. వారు పర్మనెంట్ మేకప్లో మాస్టర్స్ చేశారు, అలానే మెడికల్ కాస్మెటాలజీలో ఫెలోషిప్ కలిగి ఉన్నారు. సో వారితో మనం ఈరోజు డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడి, అలాగే వారితో వాళ్ళ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పల్లవి గారు. నమస్తే అనుష గారు. సో చెప్పండి, ముందుగా మీకు వెల్కమ్ టు ప్రైమ్ 9. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన డైలీ రొటీన్లో ఈ టీత్ హెల్త్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్గా ప్రతి ఒక్కరికి దంత సమస్యలు అనేటివి ఉంటాయి. అవి వాళ్ళ అలైన్మెంట్ని బట్టి, అంటే పంటి వరుసను బట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో ఎవ్రీ 6 monthsకి కానీ, అంటే జనరల్గా 6 months ఆర్ 1 yearకి ఒకసారి డెంటిస్ట్ని కలిసి వాళ్ళ పళ్ళ వరుస ఎలా ఉంది అండ్ ఆ పళ్ళ వరుసలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా పిప్పి పళ్ళు ఉన్నాయా అనేది చెక్ చేయించుకోవాలి. ఇలా 6 monthsకి 1 yearకి చేయించుకుంటూ ఉంటే ప్రికాషనరీగా ముందుగానే ఇలా ఏమన్నా ఇష్యూ ఉందా అనేది మనకి తెలుస్తుంది. సో డెంటిస్ట్ క్లినికల్ చెకప్ చేసి ఏదైనా ఇబ్బంది ఉన్న పళ్ళని ఫిల్లింగ్ చిన్న ట్రీట్మెంట్స్తో ముందే క్లియర్ చేసుకుంటారు. అండ్ డైలీ మనం ఏదన్నా ప్రికాషనరీగా చేయాలి అంటే, ఏదన్నా ఆహార పదార్థం తీసుకున్నప్పుడు నోట్లో వాటర్తో పుక్లిచ్చి ఊసేయడం, అంటే గాగ్లింగ్ చేయడం, ఈ చిన్న చిట్కా పాటిస్తే మేజర్ సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. అండ్ ఏదైనా స్వీట్ తీసుకున్నా, కేక్ తీసుకున్నా, లేదు జంక్ ఫుడ్ ఏదైనా తిన్నా కూడా వెంటనే వాటర్తో పుక్లించుకోవడం వల్ల ఇబ్బందులు అనేటివి ఎక్కువ రాకుండా ఉంటాయి. అండ్ మార్నింగ్ నైట్ 2 times బ్రష్ చేయడం అనేది కంపల్సరీగా చేసుకోవాలి వాళ్ళ డైలీ లైఫ్లో. ఈ 2 చిట్కాలు పాటిస్తే మేజర్ ఇష్యూస్ అనేటివి రాకుండా ఉంటాయి. ఓకే, అయితే మనం జనరల్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ చెకప్కి వెళ్ళిపోతాం, కానీ ఎక్కువ నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్. అవునండి. చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవ్వరు కేర్ చేయరు, అది మొత్తం క్యావిటీస్ అంతా డ్యామేజ్ చేశాక ఫిల్లింగ్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వచ్చేస్తుంటారు. అవునండి. సో దీనివల్ల ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేదంటే అది ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, దాని గురించి? రూట్ కెనాల్ అనేది జనరల్గా పన్ను కంప్లీట్గా ఇంకా ఫిల్లింగ్ అంటే చిన్న బేసిక్ ట్రీట్మెంట్తో చెయ్యలేకుండా దాన్ని దాటి వెళ్ళిపోయినప్పుడు చేసే ఒక మేజర్ ట్రీట్మెంట్ అన్నమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. పంటిలో 3 రకాల పొరలు ఉంటాయి. ఫస్ట్ 2 పొరలు దాటి 3వ పొర అంటే పల్ప్ అంటారు. పంటికి రక్త ప్రసరణ ఇచ్చే ఒక లేయర్ అన్నమాట. సో దాని లోపలికి ఎప్పుడైతే ఈ పుచ్చు వెళ్తుందో లోపల ఇబ్బంది కలుగుతుంది, అంటే పస్ ఫామ్ అవ్వడం కానీ లేదా పెయిన్ రావడం కానీ, దీన్ని జనరల్గా పల్పైటిస్ అంటారు. సో ఈ కండిషన్లో రూట్ కెనాల్ అనేది చేస్తారు. జనరల్గా ఇది ఏజ్ గ్రూప్ అనేది ఉండదండి. చిన్నపిల్లల్లో రావచ్చు, మధ్య వయసులో వాళ్ళకి రావచ్చు, అండ్ 60 ఏజ్ వాళ్ళకి కూడా రావచ్చు. ఇది ఏంటంటే ఇది పన్నుని తీసేయకుండా కాపాడే విధానం అన్నమాట, అంటే కన్జర్వేటివ్ మెథడ్ అంటారు. ఎప్పుడైతే రూట్ కెనాల్ చేసుకుంటారో ఆ పన్నుని సేవ్ చేయొచ్చు. సో దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది అనస్థీషియాలోనే చేస్తారు, లోకల్ అనస్థీషియాలో. అది వాళ్ళ మెడికల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ముందు అడిగి దాని తర్వాత, అంటే కొన్ని ప్రికాషనరీ తీసుకోవాలి. హార్ట్ పేషెంట్ అయితే లేదా బీపీ, షుగర్, వీళ్ళలో కొన్ని రకాల ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా రూట్ కెనాల్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ రూట్ కెనాల్ అనేది పన్ను తీసివేయకుండా కన్జర్వేటివ్ అన్నారు. అవునండి. కొన్నిసార్లు ఏంటంటే పన్ను తీసి ఆర్టిఫిషియల్ పన్ను పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు అంటే, పన్ను తీసేసే దూరం వెళ్ళింది, ఇంకా ఆ పన్నుని కాపాడలేము, కంప్లీట్గా డ్యామేజ్ అయింది, అప్పుడు ఆ పన్నుని తీసేయాలి. సో కంపల్సరీ ఇంక తీసేసి ఇమ్మీడియట్గా దాన్ని రీప్లేస్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనకి ఒక పర్ల్స్ది ఏదైనా చైన్లో ఒక పర్ల్ మిస్ అయింది అనుకోండి, ఆ చైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సేమ్ అలానే మన పళ్ళ వరుసలో ఒక పన్ను మిస్ అయింది అనుకోండి, మిగిలిన అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అది పక్కనున్న పళ్ళు ఇలా వంగడం, అంటే పైనున్న పన్ను కిందకి దిగడం ఎక్స్ట్రూషన్ అంటారు, కింద పన్ను పైకి రావడము, ఇలా కంప్లీట్గా అలైన్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని తీసేసిన పన్నును ఎప్పుడు కూడా రీప్లేస్ చేసుకోవడం అనేది సజెస్టబుల్ అండి. ఓకే, ఈ అలైన్మెంట్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి జనరల్లీ
అలైన్మెంట్ అంటే పన్ను తీసివేయకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్గా గ్యాప్స్ ఉన్నాయని లేదంటే మంచి అందమైన స్మైల్ కావాలని క్లిప్స్ పెట్టించుకుంటూ ఉంటారు. అవునండి. దాని తర్వాత అంటే క్లిప్స్ పెట్టించుకొని అవి కొన్నాళ్ళ తర్వాత తీసేస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేయాలా, లైఫ్ లాంగ్ అవి అలాగే ఉంటాయా, ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి దాని నుంచి? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా స్మైల్ కరెక్షన్ అనేది 2 రకాలుగా చేస్తారు. ఒకటి వాళ్ళకి ఉన్న పళ్ళనే సరి చేయడం ఒకటి, లేదు అంటే వాళ్ళకి కరెక్ట్గా లేదు ఆ సైజ్ కానీ షేప్ కానీ సెలబ్రిటీ స్మైల్స్ అంటారు. సో స్మైల్ కరెక్షన్స్ ఎక్కువ సెలబ్రిటీ స్మైల్స్లో జరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న పళ్ళని షేప్ సైజ్ 2 చేంజ్ చేసుకొని చేస్తాం. దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. దీంట్లో ఆర్టిఫిషియల్ క్యాప్స్ అనేటివి వస్తే అవి కంప్లీట్ వేరే సబ్జెక్ట్. ఎప్పుడైతే మనకున్న పళ్ళని సరి చేసుకునే విధానం, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు, ఇవన్నీ సరి చేయడానికి పూర్వకాలంలో అయితే బ్రేజెస్ అంటారు, అంటే క్లిప్ ట్రీట్మెంట్స్ అంటారు. చాలా మందిలో 10 మందిలో అట్లీస్ట్ 8 మంది ఇంతకుముందు బ్రేసెస్ అనేటివి కనిపించేవి, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు అంటే వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందండి. అది ఇన్విజిలైన్ అలైనర్స్ అంటారు. ఇన్విజిలైన్ అలైనర్స్ అనేటివి ఎంతవరకు ఇన్విజిబుల్ అంటే మనం ఇంత దగ్గరగా చూసినా కూడా మనకి కనిపించవు. సో వాళ్ళ సోషల్ లైఫ్ స్టైల్ అనేది ఎలాంటి చేంజెస్ రావన్నమాట. అదే బ్రేసెస్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అవుతుంది, ఎదుటి వాళ్ళతో బ్రాడ్ స్మైల్ చేసి మాట్లాడలేరు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతి ఇన్విజిలైన్ అండ్ క్లియర్ అలైనర్స్ అని కూడా అంటారు. దానిలో చాలా రకాల టైప్స్ వచ్చాయి. సో ఇన్విజిలైన్ అనేది చాలా బెస్ట్ అన్నమాట దాంట్లో. సో వాళ్ళకి అంటే ఈ ఇన్విజిలైన్ అలైనర్స్ అంటున్నారు కదా, వాటి వల్ల ఇప్పుడు నార్మల్గా బ్రేసెస్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫుడ్ తినేటప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మరి వీటితో మనకి అలాంటి డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, పేషెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. బ్రేసెస్ అయితే వన్స్ ఒక్కసారి ఫిక్స్ చేసాము అంటే 1 year అవ్వచ్చు, 1.5 years అవ్వచ్చు, వాళ్ళ అంటే వాళ్ళకి ఉన్న డిస్కంఫర్ట్ అనమాట, ఎంత డిఫికల్టీగా ఉంది అలైన్మెంట్ అనే దాన్ని బట్టి 1 year ప్రొలాంగ్ అవుతుంది. సో అప్పటిదాకా ఒక్కసారి ఫిక్స్ చేస్తే ఇంకా దాంతో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. అదే ఇన్విజిలైన్ అలైనర్స్కి వస్తే, క్లియర్ అలైనర్స్కి వస్తే ఏంటంటే 22 hours అనేది పర్ డే ఫిక్స్ చేసుకుంటాం. మిగిలిన 2 hours ఏంటి అంటే మీరు తినేటప్పుడు కానీ, లేదు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, లేదు ఇంకేదైనా అకేషన్ ఉంది, అప్పుడు తీసి పక్కన పెట్టచ్చు, వాటిని అగైన్ మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బ్రషింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు సాఫ్ట్ బ్రిజిల్స్తో ఈజీగా చేసుకోవచ్చు. అదే బ్రేసెస్లో అయితే ఆ బ్రిజిల్స్ సరిగా వెళ్ళకపోవడం, చిగుళ్ళు దెబ్బతినడం, అగైన్ మళ్ళీ కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకు టీతే కాకుండా గమ్స్ ప్రాబ్లమ్స్ కూడా, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళ వాపు, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో అవి ఎలా వస్తాయి అసలు? వాటిని అంటే మన డాక్టర్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళకుండా వాళ్ళే సహజంగా వాటిని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, అవేమైనా చెప్పండి టిప్స్. జనరల్గా ఈ చిగుళ్ళకి సంబంధించిన వ్యాధులు కానీ, లేదా దానికన్నా ముందు అసలు చిగుళ్ళ సంబంధించిన వ్యాధి రాకముందు మనకి ఇండికేషన్ ఉంటుంది బాడీలో. బ్యాడ్ బ్రీత్ రావడము, బ్యాడ్ స్మెల్ రావడము, పంటి మీద ఎల్లోగా స్టెయిన్స్ కనిపించడము, వీటి క్యాల్కులస్ అంటారు. ఇవి కనిపించిన వెంటనే మీరు నియర్ బై డెంటిస్ట్ని కలిసి చెక్ చేయించుకొని, నార్మల్ క్లీనప్ అంటారండి, స్కేలింగ్ అంటారు దాన్ని, అది చేయించుకోగలిగితే అది నెక్స్ట్ మీకు చిగుళ్ళ సమస్యగా అవ్వదన్నమాట. అదే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ అది చిగుళ్ళ వాపులు రావడము, దాని నుంచి బ్లీడింగ్ రావడము జరుగుతుంది. ఇది మనకి 6 years నుంచి కనిపిస్తుంది పిల్లల్లో. దానికన్నా ముందు కూడా ఉంటుంది, కానీ మనము ప్రాపర్గా బ్రష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో అందుకనే మ్యాండేటరీగా ఎందుకు 6 monthsకి కానీ 1 yearకి కానీ చెకప్ చేయించుకోమంటామంటే ఈ గార పట్టడం కానీ, బ్లీడింగ్ గమ్స్ కానీ ఉండడం అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి వెంటనే క్లీన్ చేసుకుంటే ప్రోగ్రెస్ అవ్వదు. అండ్ ఫస్ట్ ఇండికేషన్ మన ఎవరికైనా కానీ డయాబెటిక్ స్టార్ట్ అయింది అనేది మనకి పళ్ళను చూస్తే తెలుస్తుంది. సో ఓరల్ క్యావిటీ ఇండికేట్ చేస్తుంది వీళ్ళకి హార్ట్ డిసీజ్ ఉందా, లేదా వీళ్ళకి డయాబెటిక్ ఉందా, లేదు కిడ్నీ సమస్య ఉందా అనేది మనం
పళ్ళ వరుస కానీ లేదు చిగుళ్ళకి సంబంధించింది కానీ చెక్ చేసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక డయాబెటిక్ పేషెంట్ని చూసినప్పుడు చిగుళ్ళ వాపులు కానీ బ్లీడింగ్ గమ్స్ కానీ బ్యాడ్ స్మెల్ రావడము ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పగలిగితే క్యూర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి డెంటల్ చెకప్స్లో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. యా, బెటర్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఫాల్స్ టీత్ పెడుతున్నారు పేషెంట్స్కి. సో అవి న్యాచురల్ పళ్ళ లాగానే పనిచేస్తాయా, లేకపోతే వాటికి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలా, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉండాలా, దాని గురించి వివరించండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఫిక్స్డ్ టూత్ అంటారు. జనరల్గా మనం ఒక పన్ను తీసిన తర్వాత ఆ ప్లేస్లో ఒక ఫిక్స్డ్ పన్ను పెట్టుకోగలిగితే అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ పళ్ళు రకరకాల మెటీరియల్స్తో వస్తాయండి. అది వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా బయో కంపాటబిలిటీ అంటారు. మన బాడీకి కంపాటబిలిటీలోనే ఉంటుంది. అంటే మన బాడీలోకి సూట్ అయ్యే మెటీరియల్తోనే చేస్తారు. కాకపోతే ఎంత సూట్ అయినా కూడా అది ఫారిన్ మెటీరియల్. సో ఎవ్రీ 6 monthsకి కానీ 1 yearకి కానీ నార్మల్ క్లీనప్ చేసుకోగలిగితే దాని కింద ఎలాంటి ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వకుండా గార పట్టడం అనేది లేకుండా ఉంటే అది ఇన్ఫెక్ట్ అవ్వదు. సో ఇది నార్మల్ మెయింటెనెన్స్. ఇది కాకుండా ఇంటి దగ్గర మీరు చేసుకోవాల్సింది వాటర్ ఫ్లాజర్ అని ఉంటుంది. అది ప్రతి దగ్గర దొరుకుతూ ఉంటుంది. అది నెక్స్ట్ ఫ్లాజ్, నెక్స్ట్ సాఫ్ట్ బ్రిజిల్స్తో ఉన్న టూత్ పేస్ట్. ఈ రెండిటితోనూ మీరు నార్మల్గా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనకు చాక్లెట్స్, సోడా, కూల్ డ్రింక్స్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే అవి పంటి మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి, అండ్ అంటే అవి క్యావిటీస్ రావడం ఇలాంటి వాటికన్నీ దారి తీస్తుందని అనుకుంటాం కదా. సో దాని గురించి మీ మాటల్లో. మీరు పర్ డేకి ఎంత తీసుకుంటున్నారు, షుగర్ కన్జంప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అండ్ జెనెటికల్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమందికి జెనెటికల్గా టూత్ డెకే అనేది వస్తూ ఉంటుంది వారసత్వంగా. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ స్లీపింగ్ సైకిల్, వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఏదైనా మనము షుగర్ కోటెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వెంటనే వాటర్తో పుక్కిలిచ్చగలిగితే ఎక్కువ సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ తీసుకున్నారు దాని తర్వాత క్యావిటీ ఫామ్ అయిపోయింది, సూపర్ఫిషియల్గా ఉంది అనుకుంటే అప్పుడు కానీ అప్రోచ్ అయితే ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లేదు దాన్ని ఇంకొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఇంకా డీప్గా వెళ్తుంది. అండ్ కూల్ డ్రింక్స్ అంటారా, దాంట్లో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం నార్మల్గానే అది ఎరోడ్ అయిపోతుంది. మనకి టూత్ మీద ఉన్న ఎనామెల్ కానీ డెంటిన్ కానీ ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల పైన ఉన్న లేయర్ వెళ్ళిపోయి డీప్ సెన్సిటివిటీ అనేది కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ హార్మ్ఫుల్లే, కానీ ఎవ్రీడే తీసుకోకుండా అకేషనల్లీ తీసుకోగలిగితే ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. సో ఇప్పుడు మనకు యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఎనామెల్ కంటెంట్ పోతుంది అన్నారు. అదేవిధంగా మన టూత్ పేస్ట్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. కొందరు చెప్తూ ఉంటారు ఫ్లోరైడ్ ఉన్నది వాడకూడదు, అలాంటి మనం వింటూ ఉంటాము. సో ఈ టూత్ పేస్ట్లు కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ మనం చూడాలి, ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా ఈ టూత్ పేస్ట్ల వల్ల కూడా మన టీత్ పాడవుతుందంటారా? టూత్ పేస్ట్ల వల్ల టీత్ పాడవదండి. కాకపోతే దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్, ఎవరికి ఏది తీసుకోవాలి అనేది వాడగలిగితే వాటి వల్ల ఇబ్బంది అనేది జరగదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని టూత్ పేస్ట్లలో ఎక్కువ అప్గ్రేడింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే పళ్ళు అరిగిపోయే కంటెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే సెన్సిటివిటీ తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. కొన్ని రకాల టూత్ పేస్ట్లు అవి మెన్షన్ చేయకూడదు. బట్ ఏంటి అంటే పూర్వకాలంలో బొగ్గు పౌడర్ అని, లేదు కోల్గేట్ పౌడర్ అని ఇలా యూజ్ చేసేవాళ్ళు. అవన్నీ మంచివే, కానీ ఏంటి అంటే ఎక్కువ అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సాఫ్ట్గా ఉండే ఎనీ టూత్ పేస్ట్ వాడచ్చు. అండ్ అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ డిసీజ్. అంటే సెన్సిటివిటీ ఏదైనా ఎక్కువ ఉంది, లేదు ఎక్కువ స్మెల్ వస్తుంది, ఇలాంటి వాళ్ళకి కస్టమైజ్డ్ టూత్ పేస్ట్లు అనేటివి సజెస్ట్ చేస్తారు. మెడికేటెడ్ టూత్ పేస్ట్లు అనేటివి ఉంటాయి. అది డాక్టర్ని అప్రోచ్ అయ్యి డాక్టర్ చెప్తే అది యూజ్ చేయాలి. ఓకే. అయితే మీరు టూత్ పేస్ట్ల గురించి చెప్తున్నప్పుడు బొగ్గు అని అన్నారు కదా. సో అయితే మనము ఇంతకుముందు ఇంత మనకు డాక్టర్స్ ఇంత తెలియనప్పుడు
ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసి తగ్గించుకోవడం, ఏదో నాటు వైద్యం చేయించుకోవడం ఇలా జరిగేది. సో అవి ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? అంటే వాటి వల్ల నిజంగా క్యూర్ అవుతుందా, లేకపోతే అది ఉట్టి నమ్మకమేనా, అది ఇంకా డ్యామేజ్ లేదండి, చేస్తుందా? అది ఎప్పుడైనా కూడా మనకి నమ్మకం అనేది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా పూర్వకాలంలో వర్క్ చేసాయి, ఇప్పుడు ఎందుకు వర్క్ చేయట్లేదు అంటే పూర్వకాలంలో అవైలబిలిటీ లేరనమాట, ఎక్కువ డెంటిస్ట్లు అవైలబిలిటీ లేరు, కాకపోతే టెంపరీ రిలీఫ్ అనేది ఉండేది. అండ్ అప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ అప్పుడు ఉన్న జీన్ కానీ డిఫరెంట్. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా డ్యామేజ్ వచ్చింది. అప్పుడు ఎందుకు తగ్గేది అంటే అప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఎప్పుడైనా చూడండి, మీకు ఒక్క ఫుడ్ వల్ల మీ టూత్లో ఏది డ్యామేజ్ అయింది అనేది మనకు తెలుసుకోవచ్చు. అదేంటి అంటే ఫైబర్ ఫుడ్. ఇంతకు ముందు ఉన్న ఫుడ్ క్వాలిటీలో ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకునే వాళ్ళు, న్యాచురల్గా క్లెన్జింగ్ అయ్యేది, సో క్యావిటీస్ అనేటివి తక్కువ ఫామ్ అయ్యేటివి. ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ ఏంటి అంటే జంక్ ఫుడ్. సో జంక్ ఫుడ్లో ఎక్కువ స్టిక్కీ ఫుడ్ ఉంటుంది, అండ్ దట్టు షుగర్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఎక్కువ ఫ్యాట్, చీజ్ ఇలాంటివి ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ కూడా టూత్ సర్ఫేస్ మీద ఎక్కువ అడాప్ట్ అయిపోతుంది. అంటే జిగురుగా ఉండడం వల్ల ఏంటి అంటే అంటుకుపోయి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అవ్వడము, దాని నుంచి యాసిడ్స్ రిలీజ్ అవ్వడం, దాని నుంచి క్యావిటీ ఫామ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా తీసుకుంటున్నప్పుడు హోమ్ రెమెడీస్ అనేవి, అంటే జంక్ ఫుడ్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా క్యావిటీస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు హోమ్ రెమెడీస్ అనేటివి అంతగా ఎక్కువ వర్క్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఫైబర్ ఫుడ్ తక్కువ ఉంది, అండ్ మోర్ ఎవర్ ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. వర్క్ అవుతాయి హోమ్ రెమెడీస్, టెంపరీగా వర్క్ అవుతాయి, 1 or 2 days రిలీఫ్ ఇస్తుంది, అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెయిన్ అనేది. సో అప్పుడు డెంటిస్ట్ని కలవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ రంగంలో చూసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే వైద్య రంగంలో కూడా అది మనం చూస్తున్నాం. మరి డెంటల్ ఏరియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎంతవరకు ఉంది, అది ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా రకాల మార్పులు తీసుకొచ్చిందండి. అది ఒక వైద్య రంగంలోనే కాదు, ప్రతి ఒక్క రంగంలో. కాకపోతే వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మనము ట్రీట్మెంట్కి ముందరనే మనము ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది పేషెంట్కి చెప్పగలుగుతున్నాం. అది మెయిన్గా మనము అలైనర్స్లో చూడగలుగుతున్నాం. బిఫోర్ ట్రీట్మెంట్ వాళ్ళకి అలైన్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకొని ట్రీట్మెంట్ తర్వాత ఎలా చేంజెస్ జరుగుతాయి, ఎలా వాళ్ళు కనిపిస్తారు అనేది ఏఐ టెక్నాలజీ ద్వారా మనం చూపించగలుగుతున్నాం. అండ్ మోర్ ఎవర్ స్కాన్ అని ఒకటి ఉంటుంది, లేదు ఓరల్ స్కాన్స్ అనేటివి ఉంటాయి. వీటిలో ఏఐ టెక్నాలజీ ద్వారా పేషెంట్ డైరెక్ట్గా ఇంకా రాలేదు, ఇండియాలో అక్కడక్కడ వచ్చాయి, ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ వచ్చేసాయి. పేషెంట్ వాళ్ళని వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంది అనేది వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవచ్చు. దెన్ ట్రీట్మెంట్ పరంగా వస్తే వాళ్ళు డెంటిస్ట్ని అప్రోచ్ అవ్వగలిగితే ట్రీట్మెంట్స్ డాక్టర్ చేయగలుగుతారు. సో ఏఐ వచ్చి 50% మాత్రమే, నాట్ 100%. డెంటిస్ట్ ట్రీట్మెంట్ చేయాలి, జస్ట్ డయాగ్నోసిస్ వరకు ఏఐ అనేది పరిమితం అన్నమాట. సో డయాగ్నోస్ అయినా మేము చేసుకోగలం అన్నమాట. ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎన్ని పళ్ళు పుచ్చిపోయాయి, ఏ స్టేజ్లో ఉంది అనేది అది డయాగ్నోస్ చేయగలుగుతుంది ఏఐ టెక్నాలజీ. బట్ ట్రీట్మెంట్ వైజ్ మాత్రం డెంటిస్ట్ మాత్రమే చేయాలి, డెంటిస్ట్ని రీప్లేస్ చేయలేరు. సో అదేలేండి, మనకు లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా, అలా కుదరదు, మేము ఉండాల్సిందే అంటారు. డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు స్లీప్ వల్ల కూడా టీత్ ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో ఎలాంటి అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టీత్ హెల్తీగా ఉండాలంటే, అలాగే స్లీప్ అండ్ లైఫ్ స్టైల్, దాని గురించి చెప్తారు? ఒక హ్యూమన్ బీయింగ్ హెల్త్ 2 డిసైడ్ చేస్తుందండి. ఒకటి వాళ్ళ స్లీప్ సైకిల్, ఒకటి వాళ్ళ లైఫ్ సైకిల్. సో లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళ డైలీ ఏదైతే నార్మల్ యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ 50% ప్రిడిక్ట్ చేస్తే మిగిలిన 50% స్లీప్ సైకిలే ప్రిడిక్ట్ చేస్తుంది. సో స్లీప్ సైకిల్ కరెక్ట్గా లేకపోతే ఎక్కువ రెజ్యువినేట్ అయ్యేది బాడీ కానీ ప్రతి ఒక్క సెల్ రెజ్యువినేట్ అయ్యేది స్లీప్లోనే అవుతుంది. సో ఆ రెస్టింగ్ పీరియడ్లోనే రిపేర్ అనేది జరుగుతుంది. సో ఈ స్లీప్ సరిగా లేకపోవడం వల్ల మనకి టూత్ మీద కూడా అక్కడక్కడ ఎక్కువ ఈ ప్లాక్ అండ్ క్యాల్కులస్ అనేటివి
సరిగా స్లీప్స్ లేదు, కొంచెమే మధ్యలోనే లేచేశారు. దానివల్ల వాళ్ళు ఆ స్లీప్ ఆపుకోవడానికి రకరకాల ఫుడ్ ఐటమ్స్, టీ ఎక్కువ తాగడం కానీ, కూల్ డ్రింక్స్ తాగడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో దానివల్ల అగైన్ మళ్ళీ ఆ ఎనామిల్ కానీ డెంటల్ కానీ పాడవుతుంది. అండ్ స్లీప్ సరిగా లేని వాళ్ళకేంటి అని అంటే కొంచెం లేజీగా ఉంటారు అండ్ హాఫ్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి ఆఫ్లోనే ఉంటుంది కాబట్టి డైలీ యాక్టివిటీస్ మీద అంత ఎక్కువ ఫోకస్ చేయరు. ఎక్కువ జంక్ ఫుడ్ మీద ఎక్కువ వెళ్ళడం కానీ అలా చేస్తారు. సో అగైన్ మళ్ళీ టూత్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే క్లెన్జింగ్ మెథడ్ ఎక్కువ జరుగుతుంది అండ్ ఎక్కువ మీకు టూత్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగదు. అండ్ ప్రోటీన్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల టూత్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. ఒకవేళ తీసుకున్న వెంటనే ప్రికాషనరీగా వాటర్తో పుక్లించడం కానీ లేదు బ్రష్ చేసుకోవడం వెంటనే అనేది చేసుకోగలిగితే ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు 2 times బ్రష్ చేయాలి అంటారు. మన పంటి పైన పొర ఎనామిల్ పోతుంది అని అంటున్నారు కదా, మరి ఈ 2 times బ్రష్ చేసుకుంటే ఆ ఎనామిల్కి ఏం అవ్వదంటారా? చాలా మంచి ప్రశ్న అండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఎనామిల్ని తీసే అంత కెపాసిటీ ఎప్పుడు కూడా బ్రష్కి ఉండదు. మన బ్రష్లో ఉండే ఆ బ్రిజిల్స్ అంటారు కదా, అవి వెరీ సాఫ్ట్ బ్రిజిల్స్. జస్ట్ పైన ఉన్న లేయర్, మనము ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్లో ఏదైనా ఇరికిపోతే దాని నుంచి బ్యాక్టీరియా గ్రోత్ అయ్యి యాసిడ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ ఒక చిన్న మైల్డ్ పొరలాగా పంటి మీద ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే ప్లాక్ అంటారు, తెలుగులో పాచి పట్టడము అంటారు. సో ఇది చిన్న లేయర్గా ఉంటుంది, దాన్ని మాత్రమే రిమూవ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది తప్ప టూత్ మీద ఉన్న ఎనామిల్ని రిమూవ్ చేసే అంత కెపాసిటీ బ్రష్కి ఉండదు. అందువల్లనే ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నా కూడా రిమైనింగ్ పార్టికల్ మిగిలిపోతుంది. అది గట్టిపడి మనకి క్యాల్కులస్గా ఫామ్ అవుతుంది, ఒక గారగా పడుతుంది, గార పట్టడం అంటారు. సో అందుకని డాక్టర్ దగ్గరికి వచ్చి దాన్ని రిమూవ్ చేయించుకోమంటారు. ఒకవేళ బ్రష్ తీసే కెపాసిటీ ఉంటే గార అనేది వచ్చేస్తుంది కదా, పట్టదు కదా. సో అందువల్ల బ్రష్కి అంత కెపాసిటీ ఉండదు. ఓన్లీ ఆ సాఫ్ట్గా ఉన్న ఏదైతే ఫుడ్ లాడ్జ్మెంట్స్ ఉంటాయో వాటిని మాత్రమే తీయగలుగుతుంది. అండ్ ఇప్పుడు మనకు పంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ఇది సర్వసాధారణం. ఎందుకంటే మీరు అన్నారు కదా, ఇది చావుని తెచ్చేంత పెద్ద ప్రమాదం ఏమీ కాదు కాబట్టి మనుషులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు పంటి నొప్పి వస్తే. పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఆ పంటి నొప్పిని తగ్గించి దాన్ని ఏమైనా క్యూర్ చేసే కెపాసిటీ ఉంటుంది అంటారా దానికి? డెఫినెట్గా పెయిన్ కిల్లర్స్ నార్మల్గా పంటి సమస్యని, పంటి నొప్పిని తగ్గించగలుగుతాయి. అవి కూడా టెంపరీగా తగ్గించగలుగుతాయి. బట్ పర్మనెంట్గా అంటే వెరీ మైల్డ్ పెయిన్ ఏదన్నా ఉంటే అది తగ్గుతుంది. బట్ రూట్ కాజ్ అనేది మనం చూసుకోవాలి. ఎందుకు పంటి నొప్పి వస్తుంది, కింద ఏదన్నా పుచ్చిపోయిందా, లేదు కింద ఏమన్నా పస్ ఫామ్ అయిందా, ఇవి చెక్ చేసుకోవాలి. అవి టెంపరీగా 3 days కోర్స్ ఉంటుంది, లేదు 6 days కోర్స్ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ అంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ 6 days తర్వాత కూడా వస్తుంది అంటే ఎన్ని రోజులు వేసుకుంటారు అలా టాబ్లెట్స్? అలా కాకుండా రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది ఆ నొప్పి అనేది తెలుసుకోగలిగి దానికి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే పెయిన్ కిల్లర్స్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏంటంటే లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ లేదా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోకూడదు. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పారు, ఏంటంటే మన హెల్త్ మన పంటిని చూసి కూడా చెప్పొచ్చు అన్నారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సో అంటే వాటికి ఏమైనా ఇండికేషన్స్ వస్తాయా? డెఫినెట్గా అండి, చాలా మంచి ప్రశ్న అండి అది. జనరల్గా హార్ట్ పేషెంట్స్ని తీసుకోండి, అది వచ్చే ముందర వాళ్ళని చెక్ చేసుకుంటే మనకి వెనక పళ్ళు అంటారు, మోలార్స్ అంటారు, అవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో మోలార్స్ ఇంటర్లింక్డ్ విత్ హార్ట్ అనమాట. ఒకవేళ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళని చెక్ చేస్తే అవి పుచ్చిపోయి ఉంటాయి. సో అలా మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఒక్కొక్క పంటికి ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఓరల్ క్యావిటీ ఇండికేట్స్ యువర్ ఓవరాల్ హెల్త్ అంటారు. సో మనకి ఇండికేషన్ ఇస్తుంది, మన నోరు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు
ఏదైనా పుచ్చిపోయింది అంటే వెంటనే మనము చెక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే రిమైనింగ్ ఆర్గాన్స్ అనేటివి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ఈ మౌత్ వాష్ అనేది కూడా వాడమని చెప్తూ ఉంటారు కదా, సో అది వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అండ్ ఆల్సో అది పంటి ఆరోగ్యం మీద ఏమైనా పాజిటివ్గా నెగిటివ్గా దాని ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి. మౌత్ వాష్లో ఉన్న కంటెంట్స్ని బట్టి మనకి పంటి ఆరోగ్యం అనేది అది పెంచుతుందా లేదా తగ్గిస్తుందా అనేది డిసైడ్ చేయొచ్చు. కొన్ని రకాల మౌత్ వాష్లు ఈ మధ్య ఎక్కువ ఫ్యాన్సీగా వచ్చాయి. సో దానివల్ల బర్నింగ్ సెన్సేషన్ రావడము, లేదు ఎక్కువ అల్సర్స్ ఫామ్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయి. అది మేబీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఎనీ మౌత్ వాష్ అనేది వాటర్లో డైల్యూట్ చేసుకొని పుక్కిలిచ్చగలిగితే అది మనకి నోరు ఫ్రెష్నెస్కి ప్లస్ బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండడానికి. కొన్ని రకాల మౌత్ వాష్లు బ్లీడింగ్ని అరెస్ట్ చేస్తాయి. సో ఇలాంటి మౌత్ వాష్లు అనేటివి చాలా రకాలు ఉన్నాయి. అవి మీరు మీ నియర్ బై డెంటిస్ట్ని కలిసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశాక వాడితే బెటర్మెంట్ ఉంటుంది. సో అది కస్టమైజ్డ్గా మీకు ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి కండిషన్ ఉందో చూసి దాన్ని తగ్గట్టుగానే వాళ్ళు మౌత్ వాష్ అనేది రాస్తారు. సో ఏది పడితే అది వాడకూడదు, కస్టమైజ్డ్ ని కన్సల్ట్ అయ్యే వాడాలంటారు. మౌత్ వాష్ అయినా, బ్రష్ అయినా, పేస్ట్ అయినా. ఓకే, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు, అందరి బాడీలు ఒకలా ఉండవు, అందరి పళ్ళు కూడా ఒకలా ఉండవు. సో యునిక్గా ఉంటారు. ఒకరి పళ్ళ వరుస ఉన్నట్లు ఇంకొకరి పళ్ళ వరుస ఉండదు. సో ఒకరికి సూట్ అయ్యే ట్రీట్మెంట్ ఇంకొకరికి సూట్ అవ్వదు. సో కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్, కస్టమైజ్డ్ మెడిసిన్స్ ఎందుకు వచ్చాయి అంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే ఈ కొందరు ఏంటంటే టీత్ వైట్నింగ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంది కదా, సో అది చేయించుకోవడం వల్ల వైట్ అవుతుంది, ఓకే, అది మళ్ళీ రెగ్యులర్గా ఎన్నిసార్లు అలా చేయించుకుంటూనే ఉండాలా? దాని రిజల్ట్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? యాక్చువల్గా టూత్ మీద 2 రకాల స్టెయిన్స్ అనేటివి ఉంటాయండి. ఒకటి ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు, ఒకటి ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు. ఎక్స్ట్రెన్సిక్ అంటే బయట నుంచి కనిపించే స్టెయిన్స్, అంటే ఎల్లోగా ఉంటాయి, బ్రౌన్గా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి. ఈ 3 కూడా మనం తీసుకునే ఫుడ్ వల్ల, మన తీసుకునే టాబ్లెట్స్ వల్ల. ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, చైనీస్ ఫుడ్స్ అంటారు, పసుపు కలిపిన ఫుడ్స్ ఎక్కువ కానీ, ఫుడ్ కలర్స్ కలిపిన ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు ఎల్లో స్టెయిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అదే స్మోకర్స్లోను లేదు పాన్ చూయింగ్ ఇలాంటి వాటిలో బ్రౌన్ స్టెయిన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో టెట్రాసైక్లిన్స్ అని ఒక టాబ్లెట్స్ తీసుకుంటారు, ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో ఏంటంటే బ్లాక్ స్టెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 3 రకాల స్టెయిన్స్ని మనము క్లీనింగ్ మెథడ్, స్కేలింగ్ ద్వారా రిమూవ్ చేసేయచ్చు. బట్ ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు. ఇవేంటి అంటే మనం తీసుకునే వాటర్లో ఫ్లోరిన్ అనే కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎల్లో స్టెయిన్స్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ మనం మదర్ ఊమ్లో ఉన్నప్పుడు ఏ వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటామో దానివల్ల ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్లోరోసిస్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఎల్లో కలర్ స్టెయిన్స్ అనేటివి ఎక్కువ లోపల పొరలోకి, అంటే డెంటిన్ నుంచి సిమెంటం వరకు లోపల పొరలోకి ఉంటాయి. ఇవి నార్మల్ క్లీనప్తో వెళ్ళవన్నమాట. సో వీళ్ళకి ఏం చేస్తారంటే బ్లీచింగ్ అనే టెక్నిక్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా పంటి మీద ఉన్న ఆ కలర్ని తీసేయచ్చు. ఇది 6 monthsకి ఒకసారి, అంటే డిపెండ్ ఆన్ వాళ్ళ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఎంత స్టెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని సర్టైన్ సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే 2 sittings 3 sittings అనేటివి ఉంటాయి. దాన్ని బట్టి రిమూవ్ చేయొచ్చు. ఇది లైఫ్ లాంగ్ చేసుకునే మెథడ్ అయితే కాదు, జస్ట్ టెంపరీగా వాళ్ళకి అకేషన్ ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా చేసుకునే ఒక ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు పన్ను తీసేయడం, ఇంప్లాంట్ చేయడం, కొత్త పన్ను చేస్తుంటారు కదా, అందులో ట్రీట్మెంట్స్ ఏంటి? అదేవిధంగా పన్ను తీసేస్తే కంటి చూపు దెబ్బతింటుంది అనేది కూడా మనకు వింటూ ఉంటాం. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? యాక్చువల్గా పన్ను తీసిన తర్వాత కన్ను కనిపించదు అనేది ఒక మిత్ అయితే ఉంది. అది మూఢనమ్మకం మాత్రమే. ఇంతకుముందు అంటే మనకి కంప్లీట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రానప్పుడు ఏంటి అంటే ఇబ్బంది పడేవాళ్ళు. అది చేసే టెక్నిక్ కానీ పన్ను తీసే విధానంలో ఉంటుంది. ఎందుకంటే కంటికి సంబంధించిన నరము, పంటికి సంబంధించిన నరం 2 పక్కనే వస్తాయి. సో ఆ 2 పక్కనే ఉండడం వల్ల ఒకవేళ రాంగ్గా ఫోర్స్ ఎక్కువ పడింది అంటే టెంపరీగా కన్ను అనేది బ్లర్డ్గా కనిపిస్తుంది, అంతే తప్ప పూర్తిగా కన్ను పోవడం అనేది జరగదు.
అది ఒక మూఢనమ్మకమే తప్ప పన్ను తీయడం వల్ల ఎలాంటి కంటి ప్రాబ్లం అనేది రాదు. ఫస్ట్ థింగ్. రెండోది, పన్ను తీసిన తర్వాత అక్కడ రీప్లేస్ చేసే విధానాలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ పన్ను, అది ఇంప్లాంట్తో సంబంధించిన పన్ను పెట్టడమా లేకుంటే బ్రిడ్జ్ టైప్లో పెట్టుకోవడమా అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. అక్కడ పక్కన టూత్ బాగా ఉన్నాయి, సౌండ్ టూత్, ఎలాంటి ఇబ్బంది లేదు, బాగున్నాయి అనుకున్నప్పుడు ఎక్కడైతే మిస్ అయిందో ఆ పంటి వరకు మాత్రమే దాని బోన్ స్ట్రెంగ్త్, లోపల గట్టిగా ఉందా బోన్, లేదు అంటే సాఫ్ట్గా ఉందా చెక్ చేసుకుంటాం. ఎలాంటి ఇన్ఫెక్షన్ కండిషన్స్ లేకపోతే ఇంప్లాంట్ని సజెస్ట్ చేస్తాం. వన్స్ ఇంప్లాంట్ సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. ఇంప్లాంట్ పెట్టుకున్నాక ఎవ్రీ 6 monthsకి కానీ 1 yearకి కానీ చెకప్స్కి వెళ్ళడం కానీ, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే పుక్లిచ్ యూస్ చేయడము, లేదు వాటర్ ఫ్లాస్ యూస్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషనరీ మెథడ్స్లో దాని లాంగివిటీ అనేది పెంచవచ్చు. కాకపోతే ఆ అక్లూజల్ ఫోర్సెస్ అంటారు, అంటే ఆ పంటి మీద పడే ఫోర్స్ ఎక్కువగా ఉంది అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి మనము డెంటిస్ట్ చెక్ చేసుకోగలిగి ప్రాపర్గా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, ఇంప్లాంట్ పెట్టాలా లేకుంటే ఫిక్స్డ్ పళ్ళు లైక్ బ్రిడ్జ్ పెట్టాలా అనేది డెంటిస్ట్ డిసైడ్ చేయడం ద్వారా పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా బ్రిడ్జ్ సజెస్ట్ చేసే దగ్గర ఇంప్లాంట్ సజెస్ట్ చేసే దగ్గర బ్రిడ్జ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ద్వారా. కొంతమందిలో ఇంప్లాంట్స్ పెట్టకూడదు, అలాంటి వాళ్ళకి ఇంప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అవుతుంది. కొంతమందికి బ్రిడ్జ్ సజెస్ట్ చేయడం అంత కరెక్ట్ అనిపించదు, ఆ ప్లేస్లో ఇంప్లాంట్ సజెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. అది. సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు ఏంటంటే పన్ను తీసేసిన వెంటనే మళ్ళీ ప్లేస్ చేయాలి ఆర్టిఫిషియల్ అని. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఎక్స్ట్రా పన్ను లోపలే అది ఫుల్ డెవలప్ అవ్వదు. సో అది పెయిన్ వస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తీసేసి అలానే ఉంచేస్తారు కదా ఒక్కోసారి. సో అలాంటప్పుడు ఏం ప్రాబ్లం రాదంటారా? మంచి ప్రశ్న అండి. ఇది విజ్డమ్ టూత్ అంటారు. మనకి ఎప్పుడైనా పన్ను రీప్లేస్ చేసేది ఎప్పుడు అంటే ఓన్లీ సెకండ్ మోలార్ వరకే. సెకండ్ మోలార్ వరకే కాంటాక్ట్స్ అనేటివి ఉంటాయి పంటికి మధ్యలో. ఇప్పుడు ఒక పన్ను ఉంది, ఇంకో పన్ను ఇలా టైట్ కాంటాక్ట్స్ అనేటివి ఉంటాయి. విజ్డమ్ టూత్ అనేది వరుసలో లాస్ట్ ఉంటుంది. సో లాస్ట్లో ఉన్న పన్నును తీసేసినప్పుడు మనకి బ్యాక్ సైడ్కి ఫోర్సెస్ వెళ్ళవు, సో ఫ్రంట్ సైడ్కే ఫోర్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక పన్నును తీసినప్పుడు ఇంకో పన్ను ఇలా ఒరుగుతుంది కదా, అది ముందుకే ఒరుగుతుంది కానీ వెనక్కి ఒరగదు. సో అందువల్ల విజ్డమ్ టూత్ తీసేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసే విధానం అనేది లేదు, అంత చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అది వెస్టీజియల్ ఆర్గాన్, జనరల్గా అది ఎక్స్ట్రా టూత్ అంటాం అనమాట. దానివల్ల మనకి చూయింగ్లో ఏదైనా ఇష్యూ రావడం కానీ, మనం ఫుడ్ చూ చేసేది కూడా విజ్డమ్ టూత్తో చేయం. సో అది ఎక్స్ట్రా టూత్ కాబట్టి అది రిమూవ్ చేసినా రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఉన్నా లేకపోయినా పెద్ద ఇష్యూ ఉండదు. అదే సెకండ్ మోలార్ నుంచి ఇన్సీజర్స్ అంటే ఫస్ట్ టు సెకండ్ మోలార్ మధ్యలో ఏ పన్నైనా లేటరల్స్ కానీ లేదా కెనైన్ అంటారు, కూరపళ్ళు, లేదు ఫస్ట్ ప్రీమోలార్స్ లేదు మోలార్స్, వీటిలో ఏది తీసినా కూడా ఇమీడియట్గా డిస్లాడ్జ్ అనేది జరుగుతుంది, పన్ను డ్రిఫ్ట్ అవుతుంది. అందుకని ఇమీడియట్గా రీప్లేస్ చేయమని చెప్తారు. సో ఇలా పన్ను రీప్లేస్ చేసుకున్న వాళ్ళు నార్మల్గా అందరూ తినే ఫుడ్ అలానే తినొచ్చు, బట్ రెగ్యులర్ చెకప్స్ అలా చేయించుకోవాలి. రెగ్యులర్ ఫుడ్లో కూడా వెరీ హార్డ్ బైట్ అనేది చేయకూడదు. ఒకవేళ హార్డ్ బైట్ చేసి క్రౌన్ విరిగిన ప్రాబ్లం లేదు కానీ లోపల ఉన్న పన్ను విరగకూడదు. క్రౌన్ ఎప్పుడు వేస్తాము అంటే లోపల పన్నుకి ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాత్రమే తొడుగులాగా పైన ఉన్న క్యాప్ని ఇస్తాం. కొంతమంది ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు, పన్ను ఎక్కువ విరుగుతుంది, లేదు క్యాప్ ఎక్కువ విరుగుతుంది, ఊడి వచ్చేస్తుంది అంటే ఊడి రావడము క్యాప్ విరిగిపోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకు అంటే లోపల పన్నుని ప్రొటెక్ట్ చేయడానికి బయట కవర్గా ఇస్తున్నాం. అక్లూజల్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ పడినప్పుడు లోపల పన్ను విరగకుండా ఈ క్యాప్ అనేది ఆ ఫోర్సెస్ని తీసుకుంటుంది. ఒకవేళ ఎక్సెస్గా పడ్డాయనుకోండి, క్యాప్ విరిగినా మళ్ళీ మనం చేసుకొని పెట్టచ్చు. అదే గట్టి మెటీరియల్తో పన్ను క్యాప్ని పెట్టేసి పన్ను ఎక్సెస్ మెటీరియల్ పెట్టేస్తే ఈ ఫోర్సెస్ ఆ మెటీరియల్ని విరగొట్టలేక లోపల పన్నుని విరగొట్టగలుగుతుంది. సో అలాంటప్పుడు పన్ను డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ బ్రేక్ అయినా కూడా మళ్ళీ
కరెక్ట్ చేసుకొని పెట్టచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈషా క్లినిక్లో మనకు డెంటల్, హెయిర్ అండ్ స్కిన్కి రిలేటెడ్ ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? యాక్చువల్లీ ఈషా క్లినిక్స్లో ప్రతి ఒక్క స్కిన్కి సంబంధించిన కానీ, హెయిర్కి సంబంధించింది కానీ, డెంటల్కి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెషలిస్ట్ అనే వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. స్కిన్, హెయిర్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ ఇస్థెటికల్గా అంటే కాస్మెటాలజీ పరంగా అయితే కరెక్షన్స్ అనేటివి చేస్తున్నాము. డిసీజ్ ఓరియంటెడ్గా కన్సల్టెంట్ డాక్టర్స్ అనేవి అవైలబుల్ ఉన్నారు. డెంటల్కి సంబంధించి ప్రతి ఒక్క అత్యాధునిక టెక్నాలజీ అంతా కూడా అవైలబుల్ ఉందండి. సో చూసారు కదా, డాక్టర్ పల్లవి గారు సజెస్ట్ చేసినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. డెంటల్ ప్రాబ్లమే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్ చెకప్స్ అండ్ ఆల్సో మీరు తీసుకునే ఆహారం, స్లీప్ సైకిల్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మన పంటి ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది అని ఎంతో చక్కగా వివరించారు. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9. నిజం ఇదే మా ఇజం.